తెలుగుదేశం పార్టీ అంటే డ్రగ్స్ పార్టీనే అంటారు, డ్రగ్స్ అమ్మే పార్టీ అంటారు. ఇంత ఘోరంగా డ్రగ్స్ అమ్ముతా ఉండారంటే ఎలాగా? ఏలూరుకి చెందిన టీడీపీ ఎంపీ మహేష్ యాదవ్ హైదరాబాదులో డ్రగ్స్లో అడ్డంగా దొరికిపోయినాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి? డ్రగ్స్ అన్నా అమ్ముతారు, అమ్మాయిలతోన్నా వ్యవహారాలు పెట్టుకుంటారు. ఇది ఇంత కీచకమైన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అంటారు. చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయినాడు. మహేష్ యాదవ్ హైదరాబాదులో డ్రగ్స్ అమ్ముతా ఉంటే అడ్డంగా దొరికిపోయిన మహేష్ యాదవ్. ఇంత ఘోరంగా చేస్తారా చంద్రబాబు నాయుడు గారు? మీ పార్టీ అంటే డ్రగ్స్ల పార్టీ, తెలుగుదేశం పార్టీ అనరు, డ్రగ్స్ పార్టీ అని అంటారు, డ్రగ్స్లు అమ్మే పార్టీ అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి చేసినారో చెప్పండి. సూపర్ 6 అన్నారు, అరుంధతి నక్షత్రాన్ని చూపించి సూపర్ 6 పథకాలు మేము చేసేసినామన్నట్టుగా చేసేసినారు. ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు డ్రగ్స్లో ఇతను దొరికినాడు. ఈ చంద్రబాబు నాయుడు గారిని ఇతను తక్షణమే మహేష్ యాదవ్ను రాజీనామా చేయించాలి, లేకపోతే ఈ మొత్తం రాష్ట్రం అంతా యువత డ్రగ్స్ వేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా కాలేజీ పిల్లకాయలు యువతనే డ్రగ్స్ వేసుకోవడం, పడిపోవడం, ఎప్పుడో లెగడం. ఇది ఏమన్నా సబబుగా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్క పని సవ్యంగా చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క పని చేయలేకుండారే ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేయలే, మీరు చేయలే. ఆమె చూస్తే హోమ్ మినిస్టర్ అనిత చూస్తే ఫస్ట్ మార్కులు రావాలంటుంది. ఆమె ఫస్ట్ కాదు, అసెంబ్లీలోనే తేలిపోయింది. ఆమె బయట ఏమి హోమ్ మినిస్టర్ పదవి తీసుకున్నారు కానీ ఏ దానికి వేస్టే హోమ్ మినిస్టర్ అనేది. ఆమె చాలా వేస్ట్. అలాంటి వ్యక్తిని మీరు రాజీనామా చేయించండి, హోమ్ మినిస్టర్ అనితమ్మను. ఇప్పుడు డ్రగ్స్ అమ్ముతున్న మహేష్ యాదవ్ను వెనకంబడే రాజీనామా చేయించండి, లేకపోతే రాష్ట్రమంతా డ్రగ్స్ అమ్మినారని ధర్నాలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. యువతంతా వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏదో డబ్బు ఇస్తే, ప్యాకెట్ మనీ ఇస్తే డ్రగ్స్ తీసుకోవడం, ఎక్కడంటే అక్కడ పడిపోవడం. వాళ్ళ పేరెంట్స్ చాలా చాలా బాధపడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కొంచెము మీరు తెలుసుకొని ఈ మహేష్ యాదవ్ని వెంటనే రాజీనామా చేయించండి. రాజీనామా చేయించకపోతే ఈ రాష్ట్రమంతా ధర్నాలు ఖచ్చితంగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కొంచెమైనా మీరు ఏమి చేసినారు ప్రజలకు అనేది కొంచెం క్లారిటీ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏమీ చేయలేదు. మీ కూటమి ప్రభుత్వంలోనే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోవడం, ఇట్లా డ్రగ్స్ అమ్మడం, మానభంగాలు చేయడం, హత్యా ప్రయత్నాలు చేయడం, ఒకరికొకరు కొట్టుకోవడం. ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలో వచ్చినప్పటి నుంచి అఘాయిత్యాల మీద అఘాయిత్యాలు జరుగుతాండాయి. అరాచకాలేమి, భూముల కోసం, స్థలాల కోసం కబ్జాలు చేయడమేమి, కొట్టుకోవడమేమి, ఈ రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కొంచెం మీరు తెలుసుకొని ఇలాంటి మహేష్ యాదవ్ లాంటి వ్యక్తులను ఇమీడియట్గా తొందరగా రాజీనామా చేయించండి. చేయించకపోతే చాలా ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఇక్కడ ఏం చెప్తాం? పవన్ కళ్యాణ్ గారికి ఏమి చెప్పలేము. కొంచెం తెలుగుదేశం పార్టీ సీఎం సార్ తొందరగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద మీరు చర్యలు తీసుకోమని
వేడుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తులను ఏరి పారేసేయండి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి వ్యక్తులే అవసరం లేదు మీకు. ఇలాంటి వ్యక్తులు మీకు అవసరమా చంద్రబాబు నాయుడు గారు? ఎంపీని తక్షణమే, పార్లమెంటు సభ్యుడు ఎంపీని మహేష్ యాదవ్ను తక్షణమే రాజీనామా చేయించండి. లేకపోతే చాలా చాలా యువత అంతా చాలా బాధపడుతూ ఉండారు. ఇక్కడ తిరుపతిలోనే డ్రగ్స్ వేసుకొని రైల్వే స్టేషన్ల కాడ చూడిపోండి ఎంతమంది పడి ఉండారు. అక్కడ ఇక్కడ తిరుపతి ఒక పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో ఎప్పుడూ జరగని మీ ప్రభుత్వంలో తాగడం ఎక్కువ, డ్రగ్స్ వేసుకోవడం ఎక్కువ. చూడండి, పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలకి ఎంతోమంది పోయే వాళ్ళు ఉంటారు. ఎక్కడి నుంచో వస్తారు తిరుమలను దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ వచ్చి ఇక్కడే తాగి ఇక్కడే పడిపోతూ ఉంటారు. ఇక్కడే యువత డ్రగ్స్ వేసుకొని అక్కడే రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో కానీ ఎక్కడ చూస్తే యువత పడి ఉండారు డ్రగ్స్ వేసుకొని. చంద్రబాబు నాయుడు గారి తక్షణమే అరికట్టి ఆ మహేష్ యాదవ్ చేత మీరు రాజీనామా చేయించండి. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము.